ఆశ్రయం పొందినప్పటికీ జొరాస్ట్రియన్లకు సమస్యలు తప్పలేదు. అయితే ఆ సంక్లిష్ట సమయంలో కూడా వారు తమ మతాన్ని, జాతిని విస్తరింపు చేయడానికి పూనుకున్నారు. ప్రస్తుతం భారతదేశంలో వారి జనాభా లెక్కల్లో తక్కువైనప్పటికీ భారతదేశానికి వారు చేసిన సేవల్లో మాత్రం చాలా ఎక్కువనని చెప్పాలి. టాటాల వంటి దిగ్గజాలు ఆధునిక భారతదేశాన్ని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా ఉంచడానికి కృషి చేశారు, మార్గాలు వేశారు. జొరాస్ట్రియన్ల సమూహం గుజరాత్లో స్థిరపడిన తర్వాత పర్షియా నుండి తమతో తీసుకువచ్చిన పవిత్ర అగ్నినుంచడానికి మొదటి అగ్ని దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దీని పేరు అటాష్ బెహ్రామ్. ఇది భారతదేశంలో మొట్టమొదటి జొరాస్ట్రియన్ అటాష్ బెహ్రామ్. ఇరాన్ షా అని దీనికి పేరు పెట్టారు. దీని అర్థం ఇరాన్ రాజు అని. ఇది జొరాస్ట్రియన్ల మాతృభూమికి సంబంధాన్ని సూచిస్తోంది. అయితే అనుకున్న దాని ప్రకారం వారికి ఆశ్రయమైతే దక్కింది, కానీ ఇబ్బందులు పార్సీలను విడిచిపెట్టలేదు. కిసాయి సంజన్ ప్రకారం పార్సీలు గుజరాత్లో అడుగుపెట్టిన సుమారు 700 సంవత్సరాల తర్వాత సుల్తాన్ మహమూద్ జనరల్ అలాఫ్ ఖాన్ సంజన్ ప్రాంతాన్ని జయించడానికి తన సైన్యాన్ని పంపుతాడు. అయితే ఈ సుల్తాన్ ఎవరనే విషయంలో చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నప్పటికీ ఈ ముస్లిం పాలకుడు ఢిల్లీ సుల్తానేట్కు చెందిన అలావుద్దీన్ ఖిల్జీ అని మెజార్టీ ఆమోదించిన సిద్ధాంతం. ఇక ఖిల్జీ దండయాత్రలో తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి హిందూ రాజు రాణా తన పార్సీ ప్రజలను కూడా సహాయం కోరుతాడు. కనీసం 1400 మంది పార్సీలు యుద్ధం చేసి ఖిల్జీ సైన్యాన్ని ఓడిస్తారు. అయితే ఈసారి పెద్ద సైన్యంతో తిరిగి వచ్చిన సుల్తాన్ సైనికులు హిందూ రాజు రాణాను, పార్సీ దళాలను కూడా చంపేస్తారు. అయితే అనుకోని ఉత్పాతంలో చిక్కుకున్న పార్సీలు తమ పవిత్ర అగ్నిని సురక్షితంగా ఉంచడానికి ఒక ప్రదేశం నుండి మరో ప్రాంతానికి తీసుకెళ్తారు. అనేక శతాబ్దాల వ్యవధిలో 18వ శతాబ్దంలో ఉద్వాడ అనే ప్రాంతంలో, అంటే వాపీ సమీపంలోని ఓడరేవు పట్టణంలో చివరకు శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకునే ముందు నవ్సారీ, సూరత్తో పాటు భారతదేశంలోని వివిధ ప్రదేశాల్లో అగ్నిని ఉంచుతారు. 1742లో ఇరాన్ షా అగ్ని కోసం ఉద్వాడలో ఒక అధికారిక ఆలయాన్ని కూడా నిర్మిస్తారు. అప్పటి నుండి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న జొరాస్ట్రియన్లకు ప్రధాన యాత్రాస్థలంగా మిగిలిపోయింది. ఈ ఆలయం కాలక్రమేణా అభివృద్ధి చెందింది. అయితే దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, పార్సీ మతపరమైన గుంపును పరిరక్షించడంలో దాని పాత్ర చిరస్థాయిగా నిలిచింది. (2011) జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 57,000 మంది పార్సీలు మాత్రమే ఉన్నారు. సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఈ సంఘం భారతదేశానికి పలు రంగాలకు సంబంధించి ప్రముఖులను అందించింది. వీరిలో రతన్ టాటా, సామ్ మానేక్షా, హోమీ బాబా వంటి వారు చాలా మంది ఉన్నారు. బ్రిటిష్ పాలనలో పార్సీలు కొత్త ఆర్థిక అవకాశాలను ఉపయోగించుకున్నారు. అనేక మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించారు, వ్యవస్థాపకులుగా మారారు. టెక్స్టైల్స్, షిప్పింగ్, ఇతరత్ర రంగాల్లో సక్సెస్ఫుల్ గా వ్యాపారాలు స్థాపించారు. వీటిలో భారతదేశ పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించిన జామ్సెడ్జీ టాటా స్థాపించిన టాటా గ్రూప్ అత్యంత ప్రముఖమైన ఉదాహరణగా నిలుస్తోంది. టాటా స్టీల్ వ్యవస్థాపకుడు సర్ దొరాబ్జీ టాటాతో మొదలుపెట్టి నాటి తరం పారిశ్రామికవేత్త టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు జామ్సెట్టి టాటా, భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వ్యవస్థాపకుడైన జహంగీర్ రతన్జీ దాదాబోయ్ టాటా, ఇప్పటి రతన్ టాటా వరకు ఈ ప్రయాణం భారతదేశానికి ఎంతో గౌరవ ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. ఇక ఇలా దేశ గౌరవాన్ని నిలబెట్టిన వారిలో ఎంతో మంది పార్సీల పాత్ర ఉంది. భారతదేశంలో మొదటి వస్త్ర కర్మాగారాలను స్థాపించిన దిన్షా మానెక్ట్ పెటిట్ నుండి భారతదేశ అణు కార్యక్రమ పితామహుడు, భారత అణుశక్తి కమిషన్ మొదటి చైర్మన్ హోమీ జహంగీర్ బాబా, నేడు గోద్రేజ్ గ్రూపుగా ఉన్న గోద్రేజ్ బ్రదర్స్ కంపెనీని స్థాపించిన ఆర్దషీర్ గోద్రేజ్, ఆయన సోదరుడు ఫిరోజ్ షా బుర్జోర్జీ, ప్రఖ్యాత బీజే మెడికల్ కాలేజీని స్థాపించిన బైరామ్జీ జేజీబోయ్, వర్కర్స్ యూనియన్స్ ఆఫ్ ఇండియా పయనీర్ బీపీ వాడియా, భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని బహిరంగంగా డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి, ఆర్థికవేత్త, రాజకీయ కార్యకర్త దాదాబాయ్ నవరోజీ, భారత జాతీయ కాంగ్రెస్ సహా వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సర్ ఫిరోజ్ షా మెహతా,
భారతదేశపు మొట్టమొదటి అణుపేలుడు పరికరం అభివృద్ధికి మార్గనిర్దేశం చేసిన కెమికల్ ఇంజనీర్ హోమీ నుసర్వాంగ్జీ సెంతా, ఇందిరాగాంధీ భర్త నేషనల్ హెరాల్డ్ ప్రచురణకర్త ఫిరోజ్ గాంధీ, పారిశ్రామికవేత్త, ఔషధ నిపుణుడు, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ సైరస్ పూనావాలా, భారతదేశ నిర్మాణ దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ వరకు భారత పార్సీల జాబితా భారత గర్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక భారతీయ విద్యా సంస్కరణల్లో పార్సీలు మార్గదర్శకులుగా ఉన్నారు. ఆధునిక అభ్యాసాన్ని ప్రోత్సహించే పాఠశాలలు, కళాశాలను స్థాపించారు. సామాజిక అభ్యున్నతి కోసం విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇది భారతదేశంతో పాటు వారి సమాజంలో కూడా అధిక అక్షరాస్యతకు దారితీసింది. భారతదేశంలో విస్తృత విద్యా సంస్కరణలకు దోహదపడింది. శాంతియుత సహజీవనం, పరస్పర గౌరవం విలువను గుర్తుకు చేస్తూ పార్సీల భారతీయ కలయిక ఇప్పటికీ వారి ప్రాముఖ్యతను తెలియజేస్తూనే ఉంది.